కూటమి ప్రభుత్వం వచ్చిన దాకా అభివృద్ధి పదం ఏందో తెలిసింది, అరాచకం పోయింది. కూటమి ప్రభుత్వం ఇంకా 15 ఏళ్ళు కలిసి ఉండాలని మేమైతే కోరుకుంటున్నాం. ఆ పెట్టుబడిదారులు అనే వాళ్ళని ఇక్కడ రావడానికి ఎంత ఆకర్షిస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట ఇచ్చాడో చంద్రబాబుతోనే కలిసి పొత్తు పెట్టుకుని నేను అంతకుముందు 2014, 2019 పరిగెత్తి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. స్టార్ట్ అయింది. డివాటరింగ్ అయిన తర్వాత వాళ్ళు ఒకసారి మళ్ళీ ఐఐటి నిపుణులు వచ్చి చెక్. ఇప్పుడేదో లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అని అంటున్నారు, అదంతా ఈ 6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణ పనులు మొదలైనవి. గతానికి ఇప్పుడు పోల్చుకుంటే ఎలా ఉంది పరిస్థితి? గతంతో పోల్చుకుంటే గతమంతా కూడా కంపమండలు, ఎక్కడా కూడా ఏ ప్రక్క చూసినా కూడా అసలు ఆశే లేకుండా పోయింది. కానీ మాకు ఎడారిలో సెలయేరులాగా ఇదొకటి గొప్ప కార్యం. ఎందుకంటే మొన్న మేము చూసినప్పుడు 2024లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారంటేనే మేము శ్వాస పీల్చుకున్నాం, లేకపోతే మేము కూడా వెంటిలేటర్ మీద ఉన్నవాళ్ళమే. ఎందుకంటే భూములు ఇచ్చాము, భావితరాలు భవిష్యత్తు పోయింది, మా జీవనోపాధి మాకు లేదు, మళ్ళీ కవులు లేవు, బిడ్డలు లోన్ పెట్టుకోవాలంటే బ్యాంకు వాళ్ళు మీ మొహాలేదో మాకు తెలియదు, మీ స్థలాలేదో మాకు తెలియదు అన్నారు. దిక్కు చూసని స్థితి. ఇటు చూస్తే పోలీస్ కేసులు, అటు చూస్తేనేమో మమ్మల్ని చూసి అవహేళన చేసేవాళ్ళు. భూములు ఇచ్చారు, వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అన్నారు. మరి ఆ రోజు మేము ప్రతి ఒక్కళ్ళం కూడా 1 ఎకరా భూమి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి మేము తీసుకుంది 20 సెంట్లే. అది కూడా మేము డబ్బులు తీసుకోవాలి. తెలియక కొంతమంది వీళ్ళు చేసే విష ప్రచారం వల్ల అమరావతి రాజధాని మునిగిపోద్ది, అమరావతి శ్మశానం అది ఇది అన్నప్పుడు మరి శ్మశానము, మరి ఈరోజు శ్మశానంలో ఇల్లు కట్టుకోవాలని వాళ్ళకి ఎందుకు అనిపించిందో, రాజధాని మునిగిపోయే ప్రాంతంలో వాళ్ళు ఇక్కడ మరి ఫ్లాట్లు కొనుక్కోవాలని ఎందుకు అనిపించిందో మాకు తెలియదు. కానీ గత 5 ఏళ్ళు మాత్రం అదే చేశారు. ఇప్పుడు మరి అన్నీ మునిగినాయి. మొన్న విజయవాడకు కూడా వరద వచ్చింది, కానీ మరి అమరావతి మునగలేదుగా. అందుకని ఎప్పుడైనా నిలకడ మీద తెలుస్తుందని అలానే కూటమి ప్రభుత్వం వచ్చిన దాకా అభివృద్ధి పదం ఏందో తెలిసింది, అరాచకం పోయింది. అంతకుముందు 2014, 2019 పరిగెత్తి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు కూడా వీళ్ళు మోకాళ్ళు అడ్డుపెట్టి ఆపుదామని చూశారు, కానీ ఇప్పుడు ఆ మోకాలే తీసేశారు. కాబట్టి ఇంకా ఏ బాధ లేదు. మాకు మాత్రం నిజంగా ఇప్పుడు మేము మనస్ఫూర్తిగా కోరుకునేదాన్ని, మేము వెంటిలేటర్ మీద నుంచి పైకి వచ్చాం, కాస్త స్పృహలోకి వచ్చాం. కాబట్టి స్పృహ వచ్చిన మేము రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాం మీ మీడియా ద్వారా, ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి నిజమేదో గ్రహించుకొని మరి అన్నడు కూడా గుంట నక్కలు తావివ్వకుండా అభివృద్ధి వైపు మరి ఎవరైతే నిలబడతారో వారికి ఓటు వేసి మరలా వచ్చే 5 సంవత్సరాలు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటే ఈ కీచక రాజ్యం నుంచి విడిపించబడతాం, లేకపోతే మరలా విధ్వంస పాలన. అందుకనే మేము హెచ్చరించి చెప్పేది ఏంటంటే, అమరావతి రైతులుగా కళ్ళులారా చూస్తా కష్ట నష్టాల్లో మేము పాలిభాగస్తులు అయి ఉన్నాం. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఒకప్పుడు తినడానికి కూడా అసలు ఏంటి పరిస్థితి అనుకున్నాం, ఈరోజు ఒక మెతుకు తినడానికి మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం గుండె మీద చేసుకున్నాం. ఇవాళ మా పిల్లలు ఎక్కడో దేశ విదేశాల్లో బ్రతుకుతున్నారు. అదే మరి ఈ ప్రభుత్వం కనుక 5 సంవత్సరాలు అన్ని పనులు మేము అనుకుంటున్నాం. ఎందుకంటే 6 నెలల్లో ఎన్నో పెట్టుబడులు వచ్చినాయి, మరి పనులు మొదలుపెట్టారు. మొన్నటిదాకా మునిగిపోయిన శాశ్వత మరి సెక్రటరేట్ దాన్ని కూడా సచివాలయం కూడా ఇప్పుడు నీళ్ళన్నీ ఎండిపోయి చక్కగా అది కూడా కనిపిస్తుంది. అంటే వీళ్ళు ఏదైతే దాచిపెడదాం అనుకున్నారో అది ప్రజలందరికీ కనపడుతుంది. ముందు కూడా ఇంకా మీ మీడియా ద్వారానే మేము అనేకులకు తెలియపరిచి రాష్ట్ర ప్రజల్లో ఒక నూతనమైన ఒరవడిని తీసుకొచ్చి మరలా వచ్చే 5 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం గెలిచే రీతిగా మేము కూడా దశ అడుగులు వేస్తామని మీ మీడియా ద్వారా కోరుకుంటూ జై హో అమరావతి, జై అమరావతి. మొదలైనయండి. గతంలో మొత్తం అడవి ప్రాంతంలో కంపగా ఉండేది కదా, కంపంతా బాగు చేశారు. రోడ్లన్నీ గుంతలన్నీ పూడ్చుకుంటూ వస్తున్నారు. రోడ్లన్నీ చూసారు, ఎక్కడ చూసినా రోడ్లన్నీ బాగుండే. ఇప్పుడు మాకైతే చాలా ఆనందంగా ఉందండి. గత ప్రభుత్వంలో రైతులు కౌలు కాడ సరిగ్గా వేయలేదండి, కౌలు కాడ వేయకుండా మమ్మల్ని ఎంతో ఇబ్బందులు పడ్డారు. కానీ ఇది కూటమి ప్రభుత్వం కౌలు వేసి మాకు చాలా ఆనందం కలిగించింది. ఇంకా చాలా మంచి పనులు చేస్తారని మేమైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. కూటమి ప్రభుత్వం ఇంకా 15 ఏళ్ళు కలిసే ఉండాలని మేమైతే కోరుకుంటున్నాము. ఇప్పుడు కొంతమంది వైసీపీ కుట్ర పన్ని పార్టీని విడగొట్టి వాళ్ళు గొడవలు పెట్టాల్సి వస్తున్నారు. ప్రజలందరూ అదేమీ నమ్మొద్దు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట ఇచ్చాడో చంద్రబాబుతోనే కలిసి పొత్తు పెట్టుకుని నేను 15 సంవత్సరాల వరకు మేము ఏదో కలిసే ఉంటాం గట్టిగా చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు అదే నమ్మండి. ఇప్పుడేదో లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అని అంటున్నారు, అదంతా నమ్మొద్దండి, అదంతా ఫేక్ న్యూసే. మనస్ఫూర్తిగా అయితే పవన్ కళ్యాణ్ గారు నాకైతే గొడవలు పెట్టుకోవాలని లేదు. నేను బాబు గారు
పెద్ద ఆయన ఎంతో అనుభవం ఉండదు, ఒక విజనరీ గల గొప్ప వ్యక్తి. ఆయనతో ఉంటేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. నేనేదో డబ్బు సంపాదించుకోవడానికి నేను రాలేదు, ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మనకి అందరికీ మంచిగా చేస్తాడు తప్ప చెడు అన్నది చేయరు. ప్రతి ఒక్కరు కాడ వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సరే రాబోయే రోజుల్లో కూడా 2029లో కూడా వచ్చేది మన కూటమి ప్రభుత్వం అని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు కాడ జగన్ మాయ మాటలు నమ్మొద్దు, నమ్మి మళ్ళీ ఈసారి గెలిపించారంటే మన గోతులో మనం పడ్డట్టే. రాబోయే ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, భువనేశ్వర్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై అమరావతి. అమరావతి ప్రాంతంలో నిర్మాణ పనులు మొదలైనవి స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు ఆల్రెడీ డీవాటరింగ్ అనేది స్టార్ట్ అయింది. డీవాటరింగ్ అయిన తర్వాత వాళ్ళు ఒకసారి మళ్ళీ ఐఐటి నిపుణులు వచ్చి చెక్ చేస్తారండి. అది మళ్ళీ చేయాల్సిందే కదండి. అది ఎలా ఉంది అది అంతకుముందు వాటర్లో చూశారు, ఇప్పుడు వాటర్లో ఎందుకంటే అది భవిష్యత్ తరాలు ఎన్నో సంవత్సరాలు ఉండాలి కాబట్టి వాళ్ళు అవన్నీ వచ్చి నిపుణులు వచ్చి చేస్తారు. ఇంకా అట్లానే ఇప్పుడు టెండర్స్ అనేది మొత్తం స్టార్ట్ అవుతాయండి. మాకైతే చేస్తారన్న నమ్మకం అయితే మాకున్నదండి. రాజధాని నిర్మాణం ఒక దశకు అవకాశం ఉంటుంది తప్పకుండా అండి, వచ్చిందండి. ఎందుకంటే బాబు గారు అంటేనే ఒక విజన్ ఉన్న నాయకుడు అండి. బాబు గారికి మనకు చెప్పనవసరం లేదు. ఇవాళ చూస్తున్నాము, బాబు గారు మొన్న పోలవరానికి అమిత్ షా గారు వచ్చారు. ఆ రోజు నైట్ అక్కడంతా పోలవరం అటంతా రాజమండ్రి అటంతా తిరిగారు. ఎమ్మటే నెక్స్ట్ డేనే దావోస్ వెళ్ళి మార్నింగ్ అక్కడున్న డెలిగేట్స్తో వాళ్ళతో మాట్లాడి పరిశ్రమల పెట్టుబడిదారులు అనే వాళ్ళని ఇక్కడ రావడానికి ఎంత ఆకర్షిస్తున్నారు అంటే ఏంటి, ఉపాధి అవకాశాలు ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఆ రకంగా చేస్తున్నారు. తప్పకుండా రాజధాని అనేది అమరావతి అభివృద్ధి అవుతుంది అని నమ్మకం, ఆకాంక్ష అంతా మాకున్నదండి.